హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ శారీస్. చూడండి, ఈరోజు మనం డ్రెస్ తయారు చేసామన్నమాట. గ్రీన్ కలరు, పింక్ కలర్ తోటి మనం డ్రెస్ తయారు చేసాము. అది ఎలానో చూద్దామా. చూడండి, ఇది బాటము, టాపు, చున్నీ 3 కూడా మనం రెడీ చేసాము. చున్నీ క్రాస్ లైన్స్ చేసాము, టాప్ వచ్చేసి స్ప్రే డిజైన్ చేసాము, బాటమ్ ప్లెయిన్ చేసాము అనమాట. చూడండి, ముందుగా మనం వైట్ క్లాత్ తీసుకోవాలి. ఇది చున్నీ క్లాతు, ఇది టాప్ అన్నమాట. బాటమ్ వచ్చేసి మనకు చాలా మందంగా ఉంటుందండి. ఇది బాటమ్ క్లాత్, దేనికది సపరేట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాము. మనం ఇది నెప్తాలు ప్లస్ వ్యాట్ కలర్స్ తోటి రెడీ చేస్తున్నాము. ఇవన్నీ మనం యూజ్ చేసేటటువంటి కెమికల్స్, కలర్స్ అన్నమాట. మనం డై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు లైట్ కలరు చేయాలండి డై చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఇంకొక కలర్ చేయాలంటే ఈ లైట్ కలర్ అనేది మనకు కట్ అయిపోయి డార్క్ కలర్ అనేది వస్తుంది అనమాట. అలానే నెఫ్తాల్స్ ముందు చేసుకొని తర్వాత వ్యాట్ కలర్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే వీడియో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, మీకు వర్క్ అనేది బాగా నేర్చుకోవచ్చు. చూడండి, ముందుగా మనం క్లాత్ని నార్మల్ వాటర్లో ఒక 5 minutes అలా పెట్టేసి ఉంచితే బాగా నానిపోతుంది అనమాట. బాగా నానినటువంటి క్లాత్ తోటి మనం డై చేస్తే ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తాయి. చూడండి, మనం నీళ్ళల్లో ఒక 5 minutes పెట్టేసి తర్వాత బాగా వాటర్ లేకుండా పిండేసి పక్కన పెట్టుకోవాలి. బాగా పిండుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను కట్టుకోవాలి. నన్ను ఒక ఆవిడ 2 colours తోటి చేసి చూపించండి అని అడిగిందనమాట. చూడండి, ఇది క్రాస్ లైన్స్, 2 colours తోటి నేను క్రాస్ లైన్స్ చేస్తున్నాను. ఇది చున్నీని నేను క్రాస్ లైన్స్ లాగా 2 colours తోటి రెడీ చేస్తున్నా. చూడండి, ముందుగా మనం క్లాత్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి. నేను ఎలా అయితే మడుస్తున్నానో జాగ్రత్తగా చూడండి. మీరు ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ నీట్గా మనం ఈ క్లాత్ అనేదాన్ని డిజైన్ కట్టుకోవాలి. నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా క్రాస్ లైన్స్ కట్టుకోండి. మీ ఇష్టం, మీ క్రాస్ లైన్స్ కావాలన్నా క్రాస్ లైన్స్ కట్టుకోవచ్చు, లేకపోతే వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్. నేనైతే క్రాస్ లైన్స్ చేస్తున్నాను. 2 colours తోటి ఎలా చేస్తారు అని చెప్పి అడిగారు నన్ను, అందుకని చెప్పి నేను క్రాస్ లైన్స్ చేసి చూపిస్తున్నాను 2 colours తోటి. చూడండి, మొత్తం మనం ఇలా మడుచుకున్న తర్వాత దీనిని మధ్యలోకి మనం ఒక కొస తీసుకొని కట్టుకోవాలన్నమాట. మీరు వీడియో ఏదైనా సరే స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేస్తున్నాను అనేది నీట్గా తెలుస్తుంది మీకు. చూడండి, మధ్యలో కాకుండా కొంచెం ఒకవైపు ఎక్కువగా ఉండేటట్టు కడుతున్నా నేను. ఎందుకంటే మనం డై చేసేటప్పుడు మనం కవర్లో ఈ క్లాత్ అనేదాన్ని కట్టుకుంటాం అన్నమాట. అప్పుడు ఎక్కువగా ఉన్న సైడు మనం బయటికి పెట్టేసుకొని తక్కువగా ఉన్న సైడు కవర్ లోపలికి పెట్టుకోవాలి. చూడండి, మనం కట్టిన తర్వాత దీన్ని పొరలుగా ఇలా తీసుకోవాలి క్లాత్ని. అప్పుడే మనకి డై చేసేటప్పుడు ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా పొరలుగా తీసి పెట్టుకుంటే మనకి ఒక పువ్వులాగా వస్తుంది అన్నమాట. ఇది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా నేను ఎలా చేస్తున్నాననేది చూడండి. కొంతమంది ప్యాచెస్ వస్తున్నాయి మేడం మేము చేస్తుంటే అని అంటున్నారు. క్లాత్ అనేది తడుపుకొని చేసుకుంటే మనకి ప్యాచెస్ అనేవి రాకుండా ఉంటాయండి. చూడండి, మనం ఇలా 2 వైపులా బాగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. మనం మడిచి క్రాస్ లైన్స్ అనేది కట్టాం కదా, మనకి బాగా డిప్ అవ్వాలంటే కలర్లో మనం ముందుగా వీటిని బాగా ఓపెన్ చేసుకోవాలి. మనం పని చేసేటప్పుడు మన శ్రద్ధ అంతా పని మీదే ఉండాలండి. అప్పుడే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇటువైపు ఎక్కువ తీసుకున్నాను నేను,
ఇటువైపు తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఈ తక్కువగా ఉన్నటువంటి దాన్ని కవర్ లోపల పెట్టేసేద్దాము. ఈ కవర్లు ఇలాంటి రబ్బర్లు మనకి ట్యూబ్లు ఉంటాయి కదా, ట్యూబ్ని కట్ చేసిన వచ్చినటువంటి రబ్బర్లు అనమాట అవి. చూడండి, తక్కువగా ఉన్నదాన్ని ముందుగా మనం లోపల పెట్టేసుకుంటున్నాము. కొస దగ్గరికి ఖచ్చితంగా మనం లోపలికి పెట్టుకుంటున్నాం అన్నమాట. కట్టుకునేటప్పుడు నీట్గా చూసి కట్టుకోండి. లోపలికి వాటర్ పోకుండా ఉండాలి అంటే, వాటర్ అంటే వేరే కలరు మనం చేస్తున్నాం కాబట్టి 2 కలర్స్ తోటి ఆ కలర్ అనేది లోపలికి వెళ్ళకుండా నీట్గా ఇలా మడుచుకోవాలన్నమాట. కవర్ని నీట్గా ఇలా మడుచుకోవాలి. మడిచిన తర్వాత చూడండి, ఈ రబ్బర్ తీసుకొని ఇలా గట్టిగా లాగుతూ వాటర్ పోకుండా గట్టిగా చుట్టేసేయాలన్నమాట. ఈ కవర్స్ అనేవి హీట్ని తట్టుకునే కవర్స్ అండి. ఎక్కడంటే అక్కడ దొరకవు ఇవి, మనకి కలర్ షాప్లోనే దొరుకుతాయి అన్నమాట. ఈ ట్యూబ్ మాత్రం మనమే కట్ చేసుకోవచ్చు. పనికిరాని మోటార్ సైకిల్ ట్యూబ్లు ఉంటాయి కదా, ఆ ట్యూబ్ మనం కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ట్యూబ్ ఉంటే మనకి ఈ వాటర్ అనేవి లోపలికి వెళ్ళకుండా, కలర్ లోపలికి వెళ్ళకుండా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇలా నేను ముడి వేసినట్టు ముడి వేసుకుంటే ఉచ్చు ముడిలాగా మనం ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మనం పొరలు పొరలుగా తీసుకున్నాం కాబట్టి మనకి ఇది ఈజీగా డై చేసుకోవచ్చు. ఇప్పుడు అలానే ఇప్పుడు మనం బాగా హాట్ వాటర్ అండి, ఇవి వేడి చేసుకున్నటువంటి వాటరు. మనం కలర్ కలుపుకోవటానికి నెఫ్తాల్ కలర్కి మనకి హాట్ వాటర్ కొంచెం అవసరం పడుతుంది. తర్వాత మనం వైట్ కలర్ చేసుకోవటానికి కూడా మనం హాట్ వాటర్లో చేస్తాం. నెఫ్తాల్ కలర్ కలుపుకోవటానికి మనం హాట్ వాటర్ వాడుతున్నాము. చూడండి, నెఫ్తాల్ బిఎస్ అనమాట. ఇది మనకి పింక్ కలర్ని ఇస్తుంది. చూడండి, 1 స్పూన్ నేను కలర్ తీసుకున్నాను. 1 స్పూన్ కలర్ తీసుకొని ముందుగా మనం కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఈ కలర్ అనేది కలుపుకోవాలి. చూడండి, కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఈ కలర్ అనేది కలుపుకోవాలి మనం. నెఫ్తాల్ అన్నమాట ఇది. ఇది కలిసిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో కెమికల్ యూస్ చేస్తాం. మనం కాస్టిక్ అనే కెమికల్ ఇందులో యూస్ చేస్తాం అన్నమాట. నెఫ్తాల్లో మనం ఇప్పుడు కాస్టిక్ వేద్దాం కొద్దిగా. మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో అంత కాస్టిక్ అయితే మనం యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాస్టిక్ సోడా అంటారండి. ఇవన్నీ కెమికల్స్ కూడా మనకి కలర్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడే మనకి కెమికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కూడా టైట్గా ఇది ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెట్టుకుంటే గాలిపోకుండా పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, 1 స్పూన్ కాస్టిక్ సోడా ఇందులో వేస్తున్నాను నేను. ఇందాక ఎలా ఉన్నాయి వాటరు, ఇప్పుడు చూడండి మనం కాస్టిక్ వేసిన తర్వాత ఈ వాటర్ అనేవి ఎలా మారిపోతాయో. ఇప్పుడు ఇది మనకి నెఫ్తాల్ కలుపుకోవటం రెడీ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకొని మనం బేస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు బేస్ అనేదాన్ని మనం కలుపుకుందాము. బిఎస్ చేస్తున్నాను నేను. బిఎస్ అనేది పింక్ కలర్ని ఇస్తుంది అనమాట మనకి. ఈ బేస్ అనేది కలరు అంటే మనం నెఫ్తాల్లో డిప్ చేసి ఈ బేస్లో డిప్ చేస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది. నేను మొన్న డిజైన్ చేసి చూపించానండి, ఆ వీడియో మీకు యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అది ఊరక డిజైన్ అంటే మనం ఊరక గరిటెతోటి అలా పోసేసామండి. కానీ ఇది మాత్రం డిప్ చేస్తున్నాము. జాగ్రత్తగా చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది. చూడండి, 1 స్పూన్ బేస్ తీసుకున్నాను నేను. దీంట్లో కొంచెం వాటర్ పోసి కూల్ వాటర్ పోయాలండి. ఇందులో హాట్ వాటర్ కాదు,
మనం ఇందులో కూల్ వాటర్ అనేవి పోసుకోవాలన్నమాట. మనం కూల్ వాటర్ పోసి కొంచెంగా, ఎక్కువగా వద్దు. మనకు ఆ కలర్ అనేది బాగా కలవాలి అంటే కొంచెం ముందుగా ఆ పౌడర్ అనేది అందులో బాగా మిక్స్ అవ్వాలంటే వాటర్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ కలర్ని బాగా కలుపుకుందాము. ఆ కలర్ కలిసిన తర్వాత మనం ఆలం యూస్ చేస్తున్నామండి ఇందులో. మనం ఎంత కలర్ అయితే తీసుకున్నామో అంత ఆలం. చూడండి, ఆలం అంటే ఇలా ఉంటుంది. పౌడర్ కూడా ఉంటుందండి, మనం దాన్ని గట్టిగా చిదుముకోవాలన్నమాట. చూడండి, ఇది ఆలం అన్నమాట. మెత్తగా చేసుకోవాలి దాన్ని. ముందుగా మనకి ఆలం అనేది గడ్డలు లేకుండా నీట్గా కరిగిపోవాలి. కాబట్టి నేను పప్పు గుత్తి పెట్టి కొంచెం ఆలంని గట్టిగా రఫ్ చేస్తున్నాను. ఈ ఆలం అనేది కరిగిన తర్వాతే మనం నైట్రేటు, యాసిడ్ అనేది యూస్ చేస్తామన్నమాట. చూడండి, ఆలం అనేది బాగా కరిగిపోవాలి, మనకి గడ్డలు లేకుండా నీట్గా కరిగిపోవాలి. తర్వాత మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో అందులో పావు భాగం సరిపోతుంది మనకు నైట్రేట్ అనేది. చూడండి, ఈ నైట్రేట్ వేయగానే మనకి కొంచెం ఈ వాటర్ అనేది బొస్స బొస్స పొంగుతుందన్నమాట. భయపడకండి, ఏమీ కాదు. తర్వాత ఇప్పుడు యాసిడ్ కూడా మనం యూస్ చేయాలి. ఇది కూడా బాగా కరిగిన తర్వాత, నైట్రేట్ కూడా బాగా కరిగిన తర్వాత మనం యాసిడ్ కొంచెంగా తీసుకుందాము. ఎంతైతే కలర్ తీసుకున్నామో అంత యాసిడ్ కూడా మనం యూస్ చేయాలి. సరిపోతుందండి. చూడండి, మనం యాసిడ్ వేయగానే మనకి ఈ బేస్ అనేది ఎలా కనిపిస్తుందో మీకు వాటర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందాం, ఒక 1/2 లీటర్ వాటరు తీసుకుందాం మనం ఇందులో. అప్పుడు మీకు బాగా ట్రాన్స్పరెంట్గా బాగా కనిపిస్తుంది. చూడండి, మనం ఇందులోకి చన్నీళ్ళు మాత్రమే తీసుకోవాలి, వేడి నీళ్ళు తీసుకోకూడదు. చల్లటి నీళ్ళతోటి మాత్రమే మనము ఈ బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి నెఫ్తాలు, బేసు 2 రెడీ అయిపోయినాయి. ఈ రెండిటికి కలిపి మనకి ఒకటే కలర్ వస్తుందండి. మనం వ్యాట్ కలర్ కూడా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాను. వ్యాట్ కలర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను నిన్న వీడియోలో చూపించాను మీకు. చూడండి, కొంచెం హాట్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా ఇది గ్రీన్ కలర్ అన్నమాట. ఇప్పుడు మనం డైయింగ్ మొదలు పెట్టేసేద్దామా మరి. చూడండి, మనం ఇప్పుడు డై చేయాలంటే 2 టబ్బుల్లో వాటర్ అనేది తీసుకోవాలి. చేతికి గ్లౌజెస్ యూస్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి మనం చేతులకి గ్లౌజులు వేసుకోండి. ఇది కూల్ వాటర్ కాబట్టి ఏ గ్లౌజులు వేసుకున్నా ఇబ్బంది లేదు. హాట్ వాటర్లో మాత్రం గ్లౌజెస్ వేరే ఉంటాయండి, అవి ఎక్కడ పెట్టానో నాకు కనిపించలేదు, అందుకని చెప్పేసి ఈ గ్లౌజెస్ యూస్ చేస్తున్నాను నేను. చూడండి, ఇది బేసు. ముందుగా మనం కలుపుకున్నది నెఫ్తాల్ అన్నమాట. ఆ ఎల్లో కలర్లో కనపడేది నెఫ్తాలు. చూడండి, మనం కట్టి పెట్టుకున్నటువంటి డిజైను ఇది చున్నీ అండి. ముందుగా నేను చున్నీని డిప్ చేస్తున్నాను. చూడండి, మనం ఈ నెఫ్తాల్లో డిప్ చేసినప్పుడు మనకి ఏ నెఫ్తాల్ అయినా సరే మనకి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుందండి. మనం నెఫ్తాల్లో ముందు బాగా ఇలా పొరలు పొరలుగా తీసుకొని బాగా డిప్ చేయాలి. అలా డిప్ చేసినప్పుడే మనకి కలర్ అనేది ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, 1కి 2 సార్లు మనం దీన్ని పొరలు పొరలుగా తీసుకొని నీట్గా డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పొరలు పొరలుగా తీయటం వలన మనకి బాగా డిప్ అవుతుందండి అది. అప్పుడు మనకు ప్యాచెస్ లేకుండా
చాలామంది అడుగుతున్నారు, నేను చేస్తుంటే వైట్ వస్తుంది మేడం, తెల్లగా కనిపిస్తుంది అని చెప్పేసి. నేను చెప్పినట్టు చేయండి, అలా రాదు. చూడండి, బాగా పిండేయాలన్నమాట. వాటర్ లేకుండా బాగా పిండుకోవాలి దీన్ని. పిండిన తర్వాత ఇప్పుడు మనం బేస్లో డిప్ చేస్తాము. చూడండి, ఇది బేస్ అన్నమాట. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది బేసు. చూడండి, మనకి ఎల్లో కలర్లో ఉన్నటువంటి క్లాత్ కాస్త మనకి ఇప్పుడు పింక్ కలర్లోకి మారిపోయింది. ఇది మనకి నెప్తాల్ కలర్స్ యూజ్ చేసే పద్ధతి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది పింక్ కలర్ అనేది వచ్చేసింది. అలానే మిగతా క్లాతులు కూడా మనం డిప్ చేసి పెట్టుకుందాం. అవి రెండు మనం ప్లెయిన్ చేసేద్దామండి. ఇది ఒక్కటే మనం 2 కలర్స్ క్రాస్ లైన్స్ చేస్తున్నాం. చూడండి, బాగా పిండుకొని వెంటనే మనం కూల్ వాటర్లో, నార్మల్ వాటర్లో వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, బాగా ఇదిలించి ఇప్పుడు మనం కూల్ వాటర్లో వేసేస్తే దీన్ని జాడించేసుకోవచ్చు ఇంకా దీన్ని నీట్గా. ఇప్పుడు మిగతా క్లాతులు కూడా మనం అలానే చేసేద్దాము నీట్గా. చున్నీ, బోటం ఇవి కూడా మనం కలర్ చేసి పెట్టుకుందాము. చూడండి, మళ్ళీ మనం డిప్ చేసేటప్పుడు కొంచెం నెప్తాలు, కొంచెం బేసు. ఈ టబ్బులో నెప్తాలు వేసుకున్నాం కదా, ఈ టబ్బులో వచ్చేసి బేస్ కొంచెం. మనం ప్రతిదీ ఏదైనా శారీ అయినా ఒక శారీ ముంచిన తర్వాత ఇంకొక శారీకి మళ్ళీ మనం ఇలా కలర్ అనేది టబ్బులో పోసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇందులో ఏ కెమికల్స్ కలిపే పని లేదండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అదే సరిపోతుంది. దీన్ని మాత్రం 4 వైపులా తిప్పుతూ నీట్గా మనం డై చేసుకోవాలి. చూడండి, బాగా నీట్గా డై చేసిన తర్వాత మనం ఇప్పుడు కూల్ వాటర్లో దీన్ని జాడించుకోవాలి. నార్మల్ వాటర్లో బాగా జాడించుకోవాలి. 1-2 సార్లు మనం జాడించుకుంటే బాగుంటుంది. కలర్ అనేది ఇంకా పోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇందాక మనం ఒకవైపు ఇదిగో కలర్ చేసాం కదా, ఇక్కడ ఉచ్చుముడిలాగా వేసుకున్నాం. అలా వేసుకోవటం వల్ల మనం దీన్ని ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ వైట్ లోపల చూడండి, మనకి కలర్ అస్సలు వెళ్ళలేదు. నీట్గా కట్టేసుకున్నాం మనం కవరు. లోపలంతా వైట్ అలానే ఉంది. ఇప్పుడు మనం ఈ రెడ్ కలర్ని లోపల కవర్ లోపల పెట్టేసేద్దాం. కొంచెం రెడ్ కలర్ బయట ఉండేటట్టు కట్టుకోవాలండి. మధ్యలో వైట్ అనేది రాకుండా ఉండాలంటే ఇందాక మనం ఎక్కువగా లోపలికి కొంచెం వైట్ ఉండేటట్టు, బయటికి ఎక్కువ ఉండేటట్టు కట్టాం కదా. ఇప్పుడు కొంచెం రెడ్ అనేది బయటికి ఉండేటట్టు కట్టుకుంటే మనకి ఆ మధ్యలో వైట్ లేకుండా బాగా డిప్ అవుతుంది మనకి. చూడండి, ఇప్పుడు కూడా నీట్గా వాటర్ అనేది లోపలికి పోకుండా నీట్గా మనం కవర్లో దీన్ని కట్టేసుకోవాలి. చూడండి, ఈ రెడ్ కూడా అంతా మనకి పోయి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ముందు నెఫ్తాల్ కలర్ చేసుకొని తర్వాత వైట్ కలర్ చేసుకుంటే మనకి ఈ రెడ్ అనేది కట్ అయిపోయి గ్రీన్ కలర్ వస్తుంది. ఎప్పుడైనా సరే మనం డార్క్ ఒకటి లైట్ ఒకటి చేయాలనుకున్నప్పుడు ముందు లైట్ కలర్ చేసుకొని తర్వాత డార్క్ కలర్ చేసుకుంటే మనకు ఆ లైట్ కలర్ అనేది కట్ అయిపోయి ఈ డార్క్ కలర్ మిగిలిపోతుందన్నమాట. ఏది డై చేసినా కూడా ఫస్ట్ లైట్ కలర్ చేసుకోండి, తర్వాత డార్క్ కలర్ అనేది చేసుకోండి. ఇందాక మనం కట్టుకున్నటువంటి కోసని ఇప్పదీసేద్దాము. అప్పుడే మనకు నీట్గా డై అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసాం కదా. ఇందాక మనం నీట్గా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డై చేసేటప్పుడు నీట్గా డై అవుతుంది మనకి.
ఎప్పుడైనా సరే ఈ క్రాస్ లైన్స్ అనేవి కట్టుకున్నప్పుడు మనం ఇలా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మొత్తం ఓపెన్ ఉందో లేదో. అంతా ఓపెన్గానే ఉందండి. చూడండి, ఇప్పుడు మనం ఇది టాప్ అనమాట. టాప్ని మనం సింగిల్ కలర్ అనేది చేసాం ఇందాక. బాటమ్ కూడా సింగిల్ కలర్ చేసాం మనం. ఈ టాప్ని మనం డిజైన్ కట్టుకుందాం. స్ప్రే డిజైన్ కడుతున్నాం మనం. చూడండి, ఇలా నీట్గా మనకు కుచ్చులు కుచ్చులుగా వచ్చేటట్టు నీట్గా మనం చేసుకోవాలి. పురికోస ఉంటుంది కదండి, దాంతో మనం డిజైన్ కడుతున్నాం అనమాట. ముందుగా చూడండి, నా చేతిలో ఉన్నటువంటి కొస ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకొని మీరు డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. చూడండి, నేను ఎలా అయితే చుడుతున్నానో అలా చుట్టుకోండి మీరు. మనకి పైన ఉన్న ఈ పింక్ కలర్ పోయి మనకి గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. ఈ పింక్ అనేది మనకి లోపల ఉన్నది పింక్ కలర్ కనిపిస్తుంది. ఈ పైన మనం కోసలు కట్టిన దగ్గర ఈ పింక్ కలర్ పోయి మనకి గ్రీన్ కలర్ వచ్చేస్తే, అలానే కింద మనం కొంచెం వదిలేసామండి, అది కూడా మొత్తం గ్రీన్ షేడ్ వస్తుంది. చూడండి, మనం బాగా కాగబెట్టుకున్నటువంటి నీళ్ళు అన్నమాట. అందులో మనం ఇప్పుడు వ్యాట్ కలర్ మనం ఇందాక గ్రీన్ కలర్ కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని సగంగా పోసుకున్నాము. మొత్తం కూడా పోసుకోవచ్చండి, ఎందుకంటే దానికి తగినంతే నేను కలిపాను అందులో. మనం ఇందులో కెమికల్స్ యూజ్ చేస్తామండి. వైట్ కలర్ కలిపేటప్పుడు కాస్టిక్, హైడ్రోజో అందులో కలుపుకున్నా కూడా మళ్ళీ మనం డిప్ చేసేటప్పుడు కొంచెం కాస్టిక్, కొంచెం హైడ్రోజో ఈ టబ్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బాగా హాట్ వాటర్లో మనం కాస్టిక్, హైడ్రోజు కొంచెం వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఆ కెమికల్స్ కరిగిన తర్వాత చూడండి, ఇది టాప్ అనమాట. మనం డిజైన్ కట్టుకున్నటువంటి టాప్ ఇది. ఇది వచ్చేసి చున్నీ. దీన్ని మనం బాగా డిప్ చేసుకోవాలి చున్నీని. నా గ్లౌజెస్ ఎక్కడ పెట్టానో కనిపించలేదండి, అందుకని చెప్పేసి నేను ఈ కవర్ అనేది చేతికి కట్టేసుకొని డై చేస్తున్నాను. ఇవి బాగా హాట్ వాటర్ అండి, కాలుతూ ఉంటాయి, జాగ్రత్తగా చేయండి వర్క్ చేసేటప్పుడు. చూడండి, ఇది పొరలు పొరలుగా ఇలా తీసుకుంటూ మనం డై చేస్తే ప్యాచెస్ రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ వైట్ కూడా పోయి మనకి మధ్యలో వైట్ ఏమన్నా ఉంటే ఆ వైట్ కూడా లేకుండా నీట్గా డిప్ అవుతుంది మనకి. చూడండి, ఇందాక అక్కడ పింక్ కలర్ ఉంది కదా, ఆ పింక్ కలర్ కూడా ఉండదు, మొత్తం గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా నేను ఎలా డిప్ చేస్తున్నానో చూసి చెయ్యండి. ఇది బాగా పిండుకోవాలండి, పిండితేనే మనకి ఆ బ్లూ కలర్ పోయి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది క్లాత్. బాగా ఆరిన తర్వాతే మనం నార్మల్ వాటర్లో దీన్ని గుంజుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి డిప్ చేద్దాము. ఆ మధ్యలో వైట్ కలర్ ఉంది అనిపిస్తే మనకి మళ్ళీ ఒకసారి నీట్గా డిప్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి మనకి ఇక్కడ వైట్ ఉందా లేదా అని అర్థమవుతుందన్నమాట. ఓపెన్ చేస్తే ఇలా మధ్యలోకి ఇలా తీసినట్టు తీస్తే మనకు అక్కడ వైట్ ఉంది లేనిది అర్థమవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనం ఒకసారి డై చేసుకుంటే నీట్గా మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వైట్ కలర్ అనేది లేకుండా నేను డిప్ చేస్తున్నాను అనమాట. ఆ మధ్యలోకి మనకి త్వరగా వెళ్ళదు కలర్ అనేది, అందుకని నేను ఓపెన్ చేసి మరీ డిప్ చేశాను. చూడండి, మనకిది బాగా డిప్ అయిపోయింది. బాగా పిండుకోవాలండి, పిండకపోతే మనకి త్వరగా ఆరిపోదు. ఆరిన తర్వాత మాత్రమే మనం
నార్మల్ వాటర్లో దీన్ని గుంజాల్సి ఉంటుంది. చూడండి, ఇది బాగా ఆరిపోతున్న తర్వాత మనం నార్మల్ వాటర్లో గుంజుతాం. ఇది వచ్చేసి టాప్. ఇందాక మనం డిజైన్ కట్టుకున్నాం కదా, ఆ టాప్ ఇది. చూడండి, మనకు బాగా కలర్ వచ్చేసింది కదా. దీన్ని ఒకసారి గుంజుకొని ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అని చెప్పేసి. లోపల పింక్ కలర్ అనేది అలానే ఉండిపోతుంది. మనం ఇలా తాడు కట్టిన దగ్గర మాత్రమే మనకి ఈ స్ప్రే డిజైన్ అనేది వస్తుంది. చూడండి, బాగా పిండుకోవటం వలన మనకి త్వరగా ఆరిపోతుంది ఇది. అలా ఉన్నప్పుడు మనం గుంజితే ప్యాచెస్ వస్తాయి అన్నమాట. కాబట్టి బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనం దీన్ని వాటర్లో గుంజాలి. వ్యాట్ కలర్స్ అయితే మనం కొంచెం ఆరిన తర్వాత నార్మల్ వాటర్లో గుంజాల్సి ఉంటుంది. అదే నెప్తాల్ కలర్స్ అయితే మనం డిప్ చేయగానే వెంటనే నార్మల్ వాటర్లో వేసి గుంజుతాము. చూడండి, ఇప్పుడు మనం ఈ డిజైన్ని ఓపెన్ చేసి చూద్దామా ఎలా వచ్చిందో. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. స్ప్రే డిజైను చాలా బాగా వస్తుందండి. పిల్లలు ఎవరైనా బాగా ఇష్టపడతారు. చూడండి, మనకి లోపల పింక్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. మొత్తం ఓపెన్ చేసేద్దాము. ఇది టాప్ అన్నమాట. చూడండి, లోపల పింక్ కలర్ అలానే ఉండి మనం తాడు కట్టిన దగ్గర మాత్రమే స్ప్రే డిజైన్ వచ్చింది. చూడండి, చాలా నైస్గా ఉంది కదా. కింద మాత్రం నేను ప్లెయిన్ ఇచ్చేసాను అనమాట. టాప్కి కింద పక్క మనం ప్లెయిన్ ఇచ్చేసాం. ఇది వచ్చేసి ఈ క్రాస్ లైన్స్ అనేది చున్నీ చేశానండి. ఇది కూడా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మనకు అక్కడ రెడ్ కలర్ పోయి గ్రీన్ కలర్ వచ్చేసింది, చూసారా? చూడండి, మనం క్రాస్ లైన్స్ కట్టాం కదా. చూడండి, క్రాస్ లైన్స్ ఎంత చక్కగా వచ్చిందో. ఇది చున్నీ అన్నమాట. చాలా నీట్గా రెడీ అయిపోయినాయండి మనకి. ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ క్లాత్. ఇది ప్లెయిన్ చేశాను. ఇది దీన్ని ఇప్పుడు మనం బాగా గుంజుకుందామండి. ఒకటికి 2-3 సార్లు మనం ఈ డై చేసిన వాటిని గుంజుకుంటే మళ్ళీ మనకి కలర్ పోయే అవకాశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. చూడండి, బాగా గుంజిన తర్వాత మనకి ఇంకా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, డిజైన్ అనేది ఎంత చక్కగా వచ్చిందంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు చేయండి. నీట్గా మీకు ప్యాచెస్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నేను మళ్ళీ మీకు జూమ్ మీటింగ్లో నీట్గా నేర్పిస్తాను ప్రతి ఒక్కళ్ళకి. ఎవరికైతే ఆసక్తిగా ఉందో వాళ్ళు నాకు నా నెంబర్కి కాల్ చేయండి. జూమ్ మీటింగ్లో కావాలంటే జూమ్ మీటింగ్లో నేర్పిస్తానండి. లేకపోతే నా దగ్గరకు వచ్చి 2 days స్పెండ్ చేసినా కూడా నేను నేర్పిస్తాను వర్క్ అంతా. చూడండి, ఇది బాటమ్. చున్నీ క్రాస్ లైన్స్, బాటమ్ ప్లెయిన్. మనకు టాప్ వచ్చేసి షిగోరి చేసాం స్ప్రే డిజైన్. చాలా బాగా వచ్చిందండి. కలర్ కూడా చాలా నైస్ కలరు. ఇది టాపు. ఇది వచ్చేసి బాటమ్. ఇది వచ్చేసి చున్నీ అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీ హేమ.